ద కోర్ పాయింట్ ఆఫ్ ఆల్ ది రీసోర్సెస్ ఫంక్షనింగ్ ఫ్రమ్ హియర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీరు ఎక్కడైతే చూస్తున్నారో డిఫరెంట్ సెగ్మెంట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే వర్క్ ఆన్, ఇప్పుడు మనకి నాన్ కొలేటరల్ బేసిస్ మీద లోన్ అని చెప్తున్నాం కదా. సో ఒక స్టూడెంట్, ఒక క్యాండిడేట్ తన యొక్క సిబిల్ స్కోర్, తన ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫాదర్ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి కానివ్వచ్చు, ఆ ప్రొఫైల్ని బట్టి కానివ్వచ్చు, లేకపోతే మనకి లోను అసలు ఎంత అమౌంట్ కావాలి, ఈ అనాలిసిటిక్ డేటా అంతా ఇక్కడ వీళ్ళు స్క్రూటినీ చేస్తారనమాట. అక్కడ మీరు చూస్తున్నారు దే ఆర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాంక్స్. సో డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పేరెంట్స్తో, స్టూడెంట్స్తో దే టాక్ అండ్ గెట్ ది లోన్ ప్రాసెస్ డన్. అండ్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అంతా మీరు చూస్తున్న వాళ్ళు మెయిన్గా దే హ్యాండిల్ ఇన్ అప్లికేషన్స్ అనమాట. సో అప్లికేషన్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్కి పెట్టాలంటే వీళ్ళందరూ మన స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే సిద్ధహస్తులు అంటారు కదండి, వాళ్ళే. వీళ్ళు యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు, ఫ్రమ్ ది వీసా అప్లికేషన్ టు ది యూనివర్సిటీ అప్లికేషన్ టు ది గ్రాంట్స్ ఫ్రమ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ నుంచి మళ్ళీ స్టూడెంట్స్కి కన్వే చేయడం, ఇదంతా ఈ టీమ్ వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆఫీస్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది బేసికల్గా యూకేకి వెళ్ళాలనుకుంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు. మీరు హాయిగా ఏ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటి వరకు మీ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేసినా సరే యూకే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం డబుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళచ్చు. సో మరి మన వీసోర్స్ కూడా ఏదో అల్లాటప్ప సంస్థ మాత్రం కాదు, బోల్డ్ అన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అక్రెడిషన్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇట్ ఈస్ నఫ్సా, ICEF, EAIE అండ్ ఎస్పెషల్లీ అండి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లైక్ GRE కానీ, టోఫెల్ కానీ ఇవన్నీ కండక్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది, దట్ ఈస్ ETS అనమాట. సో ఇలాంటి ఇంటర్నేషనల్ అక్రెడిషన్స్ ఉన్నటువంటి మన వీసోర్స్ 100% అథెంటిక్ అండ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ అనమాట. అంతేకాకుండా ప్రత్యేకంగా వీళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ డిస్కౌంట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మొత్తం వీడియోలో మీకు చాలా నమ్మకం, భరోసా వచ్చిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను మాట్లాడింది కాదు, నేను మాట్లాడే ప్రతి మాట స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చెప్పారు కాబట్టి నమ్మసక్యంగా ఉందని నేను అనుకుంటున్నాను. బిఫోర్ ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ మీకు చెప్తున్నాను. మనకి బేసికల్గా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉండవు, ఒకటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. వీసోర్స్ రూపేణా ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆపర్చునిటీ ఉంది మనకి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీరు వెళ్ళి వీసోర్స్ వాళ్ళని అప్రోచ్ అయితే చాలు, మీ బంగారు భవిష్యత్తు కోసం దే విల్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. బీట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, USA కానీ, UK కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అన్న మీ కలకి 100% న్యాయం చేసేది ఇట్ ఈస్ వీసోర్స్.